ముదిరాజులు రాజులే. నిన్న మొన్న పేపర్‌లో మనకి ముదిరాజుల్ని బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలనేటువంటి డిమాండ్‌తో ముదిరాజు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కలుస్తున్నట్టుగా మనం వార్తలు చూసాం. అయితే అసలు కలవాల్సింది ముదిరాజుల్ని కలవాల్సిన వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళని ముదిరాజులు కలుస్తున్నారు. ఈ రకమైనటువంటి అంశం చాలా నాకు ఎందుకో సరిగ్గా అనిపించలే. మనం ఈ విషయాలు కూడా నాకెట్లా అవగాహన అంటే, నాకు కూడా నేను ఈ గత 2 సంవత్సరాలుగా ఈ ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా. ఒక్కొక్క కులం యొక్క జనాభా ఎంతమందున్నారు? వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు? మరి జనాభా తక్కువ ఉన్న కులాలు ఎంతమంది ఎక్కువ ఎమ్మెల్యేలయి, ముఖ్యమంత్రులయి, ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి మన వాళ్ళు ఆ జీవో కావాలా, ఈ జీవో కావాలని సంవత్సరాల తరబడి తిరిగినా గానీ దిక్కులేని పరిస్థితి. ఏంటి ముదిరాజులు నాకు రిజర్వేషన్ కేటగిరీ గురించి డిస్కస్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. ఏంట్రా అని చెప్పి చూస్తే ఈ రోజున బీసీ కులాల్లో, ఓసీ కులాల్లో నంబర్ 1 జనాభా ఉన్నది, అగ్రస్థానంలో ఉన్నది ముదిరాజుల పర్సంటేజ్ ఎంత అంటే 6.68%. ఈ పుస్తకంలో మన చిరంజీవులు గారు ఇచ్చి ఇవన్నీ ఆథెంటిక్ ఫిగర్స్. దీన్ని ఎవరు క్వశ్చన్ కూడా చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసేటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తాయి. ఎందుకని ఎవరేం మాట్లాడట్లా. మౌనంగా దీన్ని ఈ ఉద్యమాల్ని ఎలా మనం చెడగొట్టాలా, డివైడ్ చేయాలా, అప్రదిష్ట పాలు చేయాలా ఈ నాయకుల్ని అనే ధోరణిలో ఈ రోజున పాలక వర్గాలు పనిచేస్తున్నాయి.